హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ సంతోష్. మీకు సబ్స్క్రైబ్ బటన్ గురించి అయితే ఇప్పుడు చెప్పబోతున్నాను. మన యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ బటన్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ యూట్యూబ్ ఛానల్లో మన సబ్స్క్రైబ్ బటన్ పెట్టడం వల్ల చాలామంది సబ్స్క్రైబర్లు వస్తారు. ఎందుకంటే నోటిఫికేషన్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఫ్రీ అండి. ఇక్కడ నో కాపీరైట్స్ తోటి, వితౌట్ కాపీరైట్స్ తోటి మనము సబ్స్క్రైబ్ బటన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఇప్పుడు చూపిస్తాను. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అదేవిధంగా మన యూట్యూబ్ ఛానల్లో మనం వీడియో చేస్తాం కదా, చేసినప్పుడు మన యూట్యూబ్లో మన ప్రొఫైల్ ఫోటోతో పాటు మన యూట్యూబ్ ఛానల్ నేమ్తో సహా సబ్స్క్రైబ్ బటన్ కూడా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో కూడా నేను ఈ వీడియోలో క్లియర్గా అయితే చెప్పబోతున్నాను. స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. ఎక్కడ కూడా స్కిప్ చేస్తే మీకు వీడియో అర్థం కాదు. మళ్ళీ మొదటికి రావాల్సి వస్తుంది. అన్న మళ్ళీ మీరు చెప్పింది మాకు అర్థం కాలేదు అని చెప్పేసి మాట్లాడతారు. సో సబ్స్క్రైబ్ బటన్ ఎలా డౌన్లోడ్ చేయాలనే విషయం అయితే నేను క్లియర్గా అయితే చెప్తాను. స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి. ఇక ఆలస్యం చేయకుండా అయితే టాపిక్లో అయితే వెళ్ళిపోదాం. మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడడానికి ట్రై చేయండి. మళ్ళీ మధ్యలో మీరు స్కిప్ చేసినట్లయితే మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ మీకు అర్థం కాదు. సో మంచిగా అర్థం చేసుకునే విధంగా ట్రై చేయండి. ఇప్పుడైతే మనము మన ప్రొఫైల్ పిక్తో పాటు మన యూట్యూబ్ ఛానల్ పేరుతో సబ్స్క్రైబ్ బటన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని చూపిస్తాను. ఇక్కడ మనం గూగుల్ క్రోమ్కి అయితే వెళ్ళాలి. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బాక్స్లో ప్రో ఫౌండర్ అని టైప్ చేయాలి. PRO ఫౌండర్ ఆల్రెడీ ఇక్కడ నేను టైప్ చేసి ఉంది కాబట్టి నేను క్లిక్ చేయండి, సెర్చ్ చేయండి. మనకైతే ఈ విధంగా అయితే మనకు పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ వచ్చిన పేజ్ ఉంది కదండి, ప్రో ఫౌండర్ని, దీన్నైతే క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్లయితే మనకు ఈ విధంగా అయితే మనకు ఓపెన్ అవుతుంది పేజ్. ఇక్కడ చాలా రకాలుగా మనకు సబ్స్క్రైబ్ బటన్ని చూపిస్తారు. ఇక్కడ చూడండి, కస్టమైజ్ ఫర్ $19 అని చూపిస్తుంది కదా. అక్కడ ఇవి ఏంటంటే ఇవి అమౌంట్ కట్టి మనం డౌన్లోడ్ చేసుకోవాలి. సో మనకు సంబంధించిన అంటే మనమంతా డబ్బులు పెట్టి అయితే మనం డౌన్లోడ్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ చూడండి, కస్టమైజ్ ఫర్ ఫ్రీ. ఇలాంటి వాటికైతే మనం ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, కింద చూసుకున్నట్లయితే ఇవి కస్టమైజ్ ఫర్ $19. ఇక్కడ ఇలాంటివి మనం $19 చేసినట్లయితే, పే చేసినట్లయితే అదైతే డౌన్లోడ్ అవుతుంది. సో మన ఛానల్కి మనకు ఫ్రీగా కావాలి కాబట్టి మనం ఫ్రీగా ఏదైతే ఉందో బటన్స్ అక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక మన పిక్తో పాటు, మన ప్రొఫైల్ పిక్తో పాటు, మన ఛానల్ నేమ్తో పాటు సబ్స్క్రైబ్ బటన్ అయితే కనబడుతుంది కదా. ఇక్కడ కస్టమైజ్ ఫర్ ఫ్రీ అయితే కనబడుతుంది. దీని అయితే నేను చూజ్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ మనకైతే ఈ పేజ్ అయితే ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, మనకు సెలెక్ట్ ఇమేజ్ టు ది అప్లోడ్ అని ఉంటుంది. మనము దీనికి సంబంధించి మన ఒక ప్రొఫైల్ అయితే ఒక ఇమేజ్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో దానికోసం సెలెక్ట్ ఇమేజ్ అని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో మనకు నచ్చిన ఒక పిక్ అయితే తీసుకుంటున్నాను. సో నేనైతే ఒక పిక్ అయితే తీసుకుంటాను. నేను ఒక పిక్ తీసుకొని ఇక్కడ చూడండి, మనకు ఎంత కావాలో అన్నది ట్రాక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మనకు పెద్దగా కావాలంటే పెద్దగా, చిన్నగా కావాలంటే ట్రాక్ చేసినట్లయితే మనకు ఇప్పుడైతే మనకు కరెక్ట్గా సరిపోయింది కాబట్టి మనం ఈ విధంగా చేస్తున్నాం. అక్కడ ఛానల్ పేరు, మన ఛానల్ నేమ్ ఉంది కదండి, ఛానల్ పేరు కూడా టైప్ చేయాలి. నా ఛానల్ పేరు వచ్చేసి సంతోష్ ఎక్కువరల్. ఇక్కడ ఛానల్ పేరు వచ్చేసి నా ఛానల్ నేమ్ అయితే టైప్ చేస్తున్నాను. మీ ఛానల్ పేరు అయితే టైప్ చేయండి. ఇక్కడ ఛానల్ డిస్క్రిప్షన్ అడుగుతుంది. సో ఇదంతా యూజింగ్ ఫర్ ది యానిమేషన్ అదంతా అవసరం లేదండి. షుడ్ ది కంటెంట్ ఎట్ మోస్ట్ 40 characters. ఇది మీ ఛానల్ డిస్క్రిప్షన్ కోసం అడుగుతున్నది. ఇక్కడ చూడండి, చెక్ ప్రివ్యూ. ఇక్కడ చూడండి, మనం చేసిన ఫోటో ప్రొఫైల్ ఇక్కడ చూపించవచ్చు. చెక్ ద ప్రివ్యూ అంటే మనకు ఇప్పుడు మనం చేసిన దానికి వచ్చేస్తాయి. కొద్దిసేపు వెయిట్ చేయండి.
లోడ్ అయితే అవుతుంది. ఇక్కడ చూడండి ప్రివ్యూ మన ఇమేజ్తో పాటు మన ఛానల్ పేరు, సబ్స్క్రైబ్ బటన్ ఇక్కడ వచ్చింది కదా. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ అనే బటన్ ఉంది కదా, నెక్స్ట్ స్టెప్ అనే దాన్ని క్లిక్ చేయండి. ఇది కొంచెం ప్రాసెస్ అయితే అవుతుంది. కొంచెం ప్రాసెస్ అయిన తర్వాత డౌన్లోడ్ అవుతుంది ఆటోమేటిక్గా. సో మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ వీడియో విల్ బి రెడీ సూన్ అనేది మనకైతే మెసేజ్ అయితే చూపిస్తుంది. ఇది కొంచెం టైం తీసుకుంటుంది. టైం తీసుకున్న తర్వాత మనకు అయితే డౌన్లోడ్ అవుతుంది. సో నేను డౌన్లోడ్ అయిన తర్వాత ఫైల్ని మన వీడియోలో ఎలా అప్లోడ్ చేయాలని కూడా చూపిస్తాను. సో ఇక్కడ ఎస్టిమేషన్ టైం వచ్చేసి 1 minute చూపించింది నాకు. సో ఈ 1 minute తర్వాత అయితే మనకు డౌన్లోడ్. దాని తర్వాత మనకి అయితే ఆఫ్టర్ టైం అయిపోయిన తర్వాత మనకు అయితే ఈ విధంగా డౌన్లోడ్ అనే ఆప్షన్ చూపిస్తుంది. మనకైతే డౌన్లోడ్ ఆప్షన్లో 4.6 MB అయితే ఉంది. దీన్ని డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు ఇప్పటిదాకా ఉన్న వీడియో మనకు డౌన్లోడ్ అయిపోతుంది. సో మనకైతే ఈ ఫైల్ అయితే డౌన్లోడ్ అయింది. నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఇప్పుడైతే మనము వీడియో చేస్తున్న తనకి వెళ్ళాలి. నేనైతే ఇన్షాట్లో ఓపెన్ చేస్తున్నాను. ఇన్షాట్లో వీడియో అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఏదో ఒక చిన్న వీడియో అయితే సెలెక్ట్ చేసుకోండి, మీకు నచ్చిన వీడియో. సో లైక్ ఏదో ఒక చిన్న వీడియో అయితే తీసుకుంటున్నాను నేను. ఈ విధంగా వీడియో వచ్చింది కదా. ఈ వీడియో పైన మనము ఇంతకుముందు డౌన్లోడ్ చేసుకున్న ఫైల్ ఉంది కదా, క్లిప్ పైన ఆప్షన్ తీసుకొని ఈ ఆప్షన్ తీసుకుంటే మనం ఇంతకుముందు డౌన్లోడ్ చేసుకున్న గ్రీన్ స్క్రీన్ బటన్ ఉంది కదా, అది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుంటే మనకైతే ఇక్కడ డ్రాగ్ అవుతుంది, ఇక్కడ కనబడుతుంది అండి, చూడండి. సో ఇక్కడ గ్రీన్ స్క్రీన్ తో వచ్చింది కదా. దీన్ని బ్యాక్గ్రౌండ్ ఉన్న గ్రీన్ స్క్రీన్ కూడా మనం పోయేటట్టు చూడాలి. సో మనం దానికోసం మనం ఏం చేయాలంటే ఈ గ్రీన్ స్క్రీన్ ని ఈ బటన్ తీసుకోవాలి. చేసుకొని ఇక్కడ ఒక చిన్న ఆప్షన్ పడుతుంది, కట్అవుట్ అనే ఆప్షన్ ఉంది కదండి. కట్అవుట్ అనే ఆప్షన్ తీసుకొని ఇక్కడ క్రోమా అనే ఆప్షన్ ఉంది కదా, ఈ క్రోమా ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. దీన్ని ఇట్లా డ్రాగ్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఈ గ్రీన్ స్క్రీన్ మొత్తం పోతుంది. సో గ్రీన్ స్క్రీన్ పోయాక మనకి ఈ విధంగా అది కనబడుతుంది. సో మనం సైజ్ పెంచాలా తగ్గించాలని చూసుకోవాలి. చూడండి, మనకు గ్రీన్ స్క్రీన్తో పాటు మనకు గ్రీన్ స్క్రీన్ మొత్తం పోయి ఓన్లీ మన ఫోటో, మన ఛానల్ నేమ్ అండ్ సబ్స్క్రైబ్ అనే పేరుతోటి మనకైతే వస్తుంది. చూడండి, చాలా మంది వితౌట్ ఫేస్ రీడింగ్ కానీ చూడండి ఈ విధంగా అయితే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మా ఛానల్ ఇప్పుడు చూసినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మీ ముందుకు వస్తాను. మా వీడియో పూర్తిగా చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి, ఎందుకంటే మేము చాలా కష్టపడి వీడియో చేస్తున్నాము. అదేవిధంగా ఫర్దర్గా మంచి వీడియోల కోసం మీకోసం నేను మంచి వీడియోలు చేస్తూ ఉంటాను. ఎక్కడైనా చిన్న మిస్టేక్ ఉంటే క్షమించండి, ఎందుకంటే అది బిగినింగ్లో ఉన్నా కాబట్టి కొన్ని ఎడిటింగ్లో కొన్ని మిస్టేక్ జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా మా ఛానల్ చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. అదేవిధంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.